హలో నమస్తే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కిరణ్ మై డైరీస్. ఈరోజు మీకు గోంగూర పచ్చడి ఎలా తయారు చేయాలో చెప్తానండి. ముందు గోంగూర కట్టల్ని అలాగా వేరే ఆకులు కింద విడదీసి పెట్టుకోవాలండి. ఇదిగోండి, ఇలా విడదీసుకుని పెట్టుకోవాలండి. దీన్ని బాగా వాష్ చేసుకుని నీడబట్టిన ఆరపెట్టుకోవాలండి. ఇలా ఆరపెట్టుకుంటే మీకు గోంగూర పచ్చడి 6 నెలలైనా సరే పాడవకుండా ఉంటుందండి. ఇది ఆరపెట్టుకోవడం ఎలాగో చూపిస్తానండి. ముందు బాగా వాష్ చేసుకోవాలండి, ఇసుకంతా పోయేలాగా బాగా వాష్ చేసుకోవాలండి. ఇలా వాష్ చేసుకొచ్చిన తర్వాత ఇలా పొడి క్లాత్ మీద నీడ పట్టున ఆరపెట్టాలండి. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఇలా పొద్దున్న ఆరపెట్టుకుని వెళ్ళిపోయారనుకోండి, సాయంత్రం వచ్చినా చేసుకోవచ్చండి పచ్చడి. నేను అది ఎలా తయారు చేయాలన్నది కూడా చెప్తానండి. ఇలా పొడి క్లాత్ మీద ఇలాగా వాష్ చేసుకొచ్చిన గోంగూరని ఇలా ఆరపెట్టేయాలి. నీడ పట్టుని మాత్రమే ఆరపెట్టాలండి. ఆకు అంటుకోకుండా బాగా వాటర్ ఉండకుండా చూసుకోవాలండి. అస్సలు వాటర్ ఉండకూడదు, తడి ఉండకూడదు అనమాట అండి. ఆకుకి బాగా ఆరిపోవాలి. సరేనండి. ఇందాక చెప్పాను కదండి, మీకు గోంగూర సాఫ్ట్ చేసుకుని అది శుభ్రంగా నీడ పట్టున ఎండ పెట్టుకోవాలండి. వాష్ చేసుకున్న తర్వాత నీడ పట్టుకుని ఎండ పెట్టుకోవాలండి. ఎండ పెట్టుకుంటే ఇలా పొడి పొడిగా అయిపోతుందండి. ఆ గోంగూర, కారం, ఉప్పు, నూనె, ఇంగువ, చింతపండు, ఆవాలు, మెంతులు ఈ ఐటమ్స్ కావాలండి. మీకు తయారు చేసే విధానం చెప్తాను, చూసేయండి. ఇదిగోండి, గోంగూర వాష్ చేసుకుని నీడపట్టున ఎండపెట్టుకుంటే ఇలా అస్సలు తడి లేకుండా పొడి పొడిగా వస్తుంది అనమాట అండి. ఇలా అవుతే మీకు పచ్చడి 6 months వరకు అయినా సరే పాడవకుండా ఉంటుందండి. దీనికి ఓన్లీ మనం వేరుశనగ నూనె వాడాలండి, ఏ నూనె వాడకూడదు. ముందుగా బాండీ పెట్టుకోవాలండి. బాండీ పెట్టుకుని స్టవ్ వెలిగించుకోవాలి. కాగిన తర్వాత మనం ముందుగా ఈ ఖాళీ బాండీలో ఆవాలు, మెంతులు పక్కన పెట్టుకున్నాం కదండి, ఇవి శుభ్రంగా వేయించుకోవాలండి. ఇలాగా పొడి పొడిగా 2 కలిపేసి పొడి పొడిగా వేయించుకోవాలి. పొడి బుల్ముకుల్లోనే ఇలా దూరగా వేయించాలన్నమాట. ఇలా దూరగా వేగినవి ఒక పక్కన పెట్టేసుకోవాలండి. ఇలా పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టుకుని మిక్సీ జార్లో పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట. పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో వేరుశనగ నూనె గ్లాసులు పక్కన పెట్టుకున్నాం కదండి. మనం వేరుశనగ నూనె తీసుకున్నాం కదా, ఈ వేరుశనగ నూనె కొంచెం దీంట్లో వేయాలి. కాగిన తర్వాత ఈ గోంగూర పొడి పొడిగా చేసిన గోంగూర ఉంది కదండి, ఆరపెట్టుకున్న గోంగూర ఉంది కదా, ఈ గోంగూరని కూడా ఇందులో వేసి మగ్గ పెట్టేసుకోవాలండి. బాగా మగ్గిపోయి పక్కకి బాగా మెత్తగా అయిపోవాలన్నమాట. బాగా మెత్తగా అయిపోవాలన్నమాట. ఇలా కొంచెం తిరిగిన తర్వాత కొంచెంసేపు మూత పెట్టుకుని సిమ్లో ఉంచేసుకోవాలండి. ఇదిగోండి, ఇలా మెత్తగా ఉడికిపోతుందండి. ఇలా ఉడికినప్పుడే మనం చింతపండు పక్కన పెట్టుకున్నాం కదండి, ఈ చింతపండుని కూడా ఇందులో వేసేసుకోవాలండి. చింతపండుని కూడా ఇందులో ఇలా వేసేసుకోవాలి. చింతపండుని కూడా ఇందులో వేసేసుకొని కొంచెం సేపు మగ్గనివ్వాలి. ఇలా మగ్గనిస్తే చింతపండు ఇందులో మగ్గి నాని మనం గ్రైండ్ చేసినప్పుడు మెత్తగా వస్తుంది అన్నమాట. ఇందులో కొంచెం ఇలా పెట్టేసి సిమ్లో పెట్టుకోవాలండి. ఇదంతా ప్రాసెస్ అంతా సిమ్లోనే చేసుకోవాలండి. మళ్ళీ మూత పెట్టేసి కొంచెం సేపు చేసుకోవాలి. ఇదిగోండి, ఇలా బాగా మగ్గిపోతుంది అన్నమాట. మగ్గిపోయిన తర్వాత కొంచెం సేపు ఇది చల్లారిపోవాలండి. బాగా చల్లారిపోయిన తర్వాత ఇది మిక్సీ చేసి తీసుకొస్తాను. ఇదిగోండి, మిక్సీ చేసుకుని వచ్చానండి. ఇలా మెత్తగా చేసుకోవాలండి. ఇలాగా మెత్తగా చేసుకుని రావాలండి. ఇలా మెత్తగా చేసుకుని రావాలి. ఇలా బాండీ పెట్టుకోవాలండి. బాండీ పెట్టుకుని స్టవ్ వెలిగించాలండి. బాండీ బాగా కాలిన తర్వాత నూనె వేసుకోవాలండి. బాగా బాండీ కాలిన తర్వాత నూనె వేసుకోవాలి. నూనె ఇందాక మనం గ్లాసు నూనె తీసాం కదండి, అందులోంచి కొంచెమే గోంగూర మగ్గ పెట్టడానికి వేసాము.
మిగిలిన నూనె ఈ బాండీలో వేసి కాగపెట్టుకోవాలండి. బాండీలో వేసి నూనె ఇలా కాగాలన్నమాట. కాగిన తర్వాత ఇందాక గోంగూర గ్రైండ్ చేసుకొచ్చేటప్పుడే ఆవాలు మెంతులు వేయించాం కదండి, దాన్ని ఇలా పౌడర్ లాగా చేసుకోవాలన్నమాట అండి. ఇలా పౌడర్ లాగా చేసుకుని తెచ్చుకోవాలండి. ఇలా పౌడర్ చేసుకోవాలి. ఇలా నూనె బాగా కాగిన తర్వాత కొంచెం ఒక 1/2 స్పూను ఆవాలు వేసుకోవాలండి. ఆవాలు వేసుకుని ఇంగు, కొంతమంది ఇంగు వేసుకున్న వాళ్ళు ఇంగు వేసుకుంటారండి. వెల్లుల్లిపాయలు వేసుకున్న వాళ్ళు వెల్లుల్లిపాయలు వేసుకుంటారు. మేము వెల్లుల్లిపాయలు తినము, అందుకని ఇంగు వేస్తున్నాను. ఒక స్పూన్ ఇంగు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఇది కొంచెం వేగిన తర్వాత ఇందులో ఈ గోంగూర గ్రైండ్ చేసుకొచ్చాం కదండి, ఈ గోంగూర ఇందులో వేసేయాలండి. స్టవ్ సిమ్లో పెట్టుకుని ఈ గ్రైండ్ చేసిన గోంగూర అంతా ఇందులో వేసేయాలండి. వేసి మనం కారం అది పక్కన పెట్టుకున్నాం కదండి, ఒక గ్లాసుడు కారం తీసుకున్నాం కదండి, ఈ కారం కూడా ఇందులో వేసేయాలండి. ఈ కారం కొంచెం గ్లాస్ తగ్గించి ఉప్పు వేసుకోవాలండి. ఎందుకంటే ఉప్పు ఎక్కువైతే మళ్ళీ కష్టం అవుతుంది, అందుకని ఉప్పు కొంచెం తగ్గించి వేసుకోవాలండి. ఈ ఆవాలు మెంతులు గ్రైండ్ చేసుకున్నాం కదండి, ఇది కూడా 2 స్పూన్స్ వేయాలండి. ఇందులో 2 స్పూన్స్ వేసి బాగా కలపాలన్నమాట. ఇదంతా ఇందులో నూనెలో కలపాలన్నమాట. ఇది చల్లారిన తర్వాత మరి మనం ఏదైనా జాడీలో కానీ కంటైనర్ బాక్స్లో కానీ పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. ఇది 6 మంత్స్ అయినా కూడా పాడవదండి. కొంచెం చల్లారిన తర్వాత చేతితో బాగా కలిసేలా కలిపేసుకోవాలండి. కలిపేసుకుంటే మీకు నూనె అది పైకి తేలి బాగా వస్తుందండి. అది కూడా చూపిస్తాను, చల్లారిన తర్వాత చేస్తానండి. ఇదిగోండి, మొత్తం పచ్చడి చల్లారిన తర్వాత చేతితో కలిపితే ఇలా తయారవుతుందండి. 6 మంత్స్ అయినా కూడా చాలా టేస్ట్ ఉంటుందండి. ఇది ఏదైనా జాడీలో కానీ కంటైనర్లో కానీ పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.